గుండె పగిలిన శంకర శాస్త్రి గారు అన్నీ కోల్పోయి ఈ సంగీతాన్ని ఎందుకు వదలలేకపోతున్నానో తెలుసా స్వామి అని తన ఆవేదన్ని ఆ శివుడికి చెప్పుకునే పాట శంకర నాద శరీరాపర. మరి ఈ అద్భుతాన్ని రాసిన వేటూరి గారి భావన గురించి మనం ఈ రీల్లో మాట్లాడుకోబోతున్నాం. శంకర నాద శరీరాపరా వేద విహారహరా జీవేశ్వరా. ఓ శంకరయ్య, నాదమే శరీరంగా కలిగి ఉన్నవాడా, వేదాన్ని నివాసంగా ఏర్పరచుకున్నవాడా, మా ప్రాణాలను నడిపించే ఈశ్వర అని పిలుస్తున్నారు. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. నా ప్రాణం నువ్వేనని, ఈ సంగీతం నీ ప్రసాదమని, అందుకే ఈ సంగీతమే నా ప్రాణమని బ్రతుకుతున్నాను. మౌనంలో ఆత్మ పరిశీలన చేసుకుంటే సంగీతం తప్ప నిన్ను చేరుకునే మరో మార్గం లేదని తెలుసుకున్న వాడిని అయ్యాను అంటున్నారు. నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవతరించరా వినితరించరా. ఈ సంగీతం ఉపాసన చేసి నేను నీకు ప్రియమైన వాడినైతే, ఓ అష్టదిక్కులకి అధిపతి, ఓ కైలాసవాసి, ఓ నీలకంఠుడా, అల్పులకి అధములకి అర్థం కాని అలసట లేక మ్రోగే రుద్రవీణ ఇది, విని ఆనందించు అని అంటున్నారు. అంటే అసలు నిద్ర లేకుండా మనసు చెడి నా హృదయం రగిలిపోతూ ఒక రుద్రవీణలా ఇంతలా పాడుతున్నాను. దేనికి పనికిరాని వాళ్ళకంటే అర్థం కాదు, కానీ నీకు అర్థం అవుతుంది కదా, అర్థం అవ్వాలి కదా నా బాధ నా రాధ, సరే విని తరించు అని సర్కాస్టిక్గా అంటున్నారన్నమాట. అలాగే రుద్రవీణ అన్నది ఆ శంకరుడికి సంబంధించిన వాయిద్యమే. అలాగే శంకర శాస్త్రి గారు దాంతో పోల్చుకుంటూ నేను నీ వాడినని చెప్పగానే చెప్పడం అనమాట. ఇక్కడ వేటూరి గారు భలే రాశారు కదా. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నగవులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరిసిరి మూవలు కాబోలు. ఇన్ని చేసినా ఆ శివుడేమో ఉలకడో పలకడో, కేవలం ఈయన పాడే పాటకి ఆ నింగే కరిగి వర్షిస్తోందా అన్నట్టు ఒక కుంభవృష్టి మాత్రం మొదలవుతుంది. అప్పుడు శంకరశాస్త్రి గారు, ఆ మెరిసే మెరుపులు నీ నవ్వులు అనుకోవాలా, ఉరిమే ఉరుములేమో నీ నాట్యానికి కదిరే ఆ మువ్వల చొప్పుళ్ళు అనుకోవాలా. బాగుంది స్వామి. పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా నా గానల హరి నువ్వు మునగంగా ఆనంద వృష్టినే తడవంగా. సరే, ఎలాగైనా నా సంగీతం విని పరవశిస్తున్నావు అనుకుంటాను. అలా పరవశిస్తూ తలూపుతుంటే దానిపైన ఉన్న గంగమ్మ ఈ వర్షంగా పడుతోందన్నమాట. సర్లే, ఈ రకంగానైనా అర్థం చేసుకుని సంతోషంలో మునిగిపోతానులే అంటున్నారు అనమాట. అసలు ఈ పాట వింటుంటే ఒక కీర్తనకి ఆవేదన తోడై శివుడి సంగతేమో కానీ విన్న ప్రతి నరుడి కంట నీరు మాత్రం కారుతుంది అన్నట్టు రాశారు వేటూరి గారు.